ఈరోజు మా ఇంట్లో దోశ అండి, కానీ పల్లీలు లేవు చట్నీ చేయడానికి, అందుకని ఆల్మండ్స్తో చేస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా చేస్తున్నాను, రికగ్నైజ్ చేస్తారేమో చూద్దాం. ఓకే, ఈరోజు ఆల్మండ్స్తో చట్నీ చేస్తున్నాను దోశలోకి. కొన్ని పప్పులు కూడా యాడ్ చేస్తున్నాను, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆల్మండ్స్ ఉంటున్నాయన్నమాట. ఓకే, ఇదిగోండి, ఇంకా అన్నీ చట్నీకి వేసినట్టే వేసాను. కొబ్బరి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఓన్లీ పల్లీల ప్లేస్లో ఆల్మండ్స్ వేసాను. ఇప్పుడు ఇదంతా మిక్సీకి వేస్తున్నాను. ఇదిగోండి, తర్వాత పోపు పెట్టేసుకోవడం, ఎండుమిరపకాయలు, కొత్తిమీర అన్నీ, కరివేపాకు అన్నీ వేసి. ఇదిగోండి, దోశ వేసేసాను. ఓకే, ఇప్పుడు మా అబ్బాయికి ఇస్తున్నాను. ఓకే, వాడు ఎలా చెప్తాడో చెప్పి. దోశ తిని ఓకే, చట్నీ ఎలా ఉందో చెప్పు. ఎప్పట్లాగే ఉందా, ఈరోజు ఏమన్నా డిఫరెంట్ టేస్ట్ ఉందా? It's good. It tastes thicker than normal. Okay. And Yeah. what else? Like you might have put more garlic, more peanuts, I don't know, more mint. It tastes thicker than normal. Okay. Thicker means? Like the taste is the same, but the consistency. Normally it's like more watery. Oh, okay. Yeah, more liquid. Okay. Yeah. Then, okay. This is thicker, but I like it more. It's Okay. good. Okay. Yeah. But it's not peanut chutney. What is it? It's almond chutney. Almond. Maybe that's why. Okay. Yeah. Don't tell it to daddy. I will check with daddy also. And first ముద్ద తిని దోశ చట్నీ ఎలా ఉందో, ఏం డిఫరెన్స్ ఇంతకుముందు ఎప్పుడు చేసే టైం అప్పటికి ఇప్పటికి ఏం డిఫరెంట్ ఉందో టేస్ట్ చెప్పు. It tastes better. బెటర్ మీన్స్ వాట్? I think పెరుగు వేసినట్టున్నారు. పెరుగు. ఓకే. Okay. I can sense it. అంతే. No, it's not peanut chutney. It's almond chutney. Oh. Okay. Mummy, do you like the chutney? I like chutney, but నేనే చేశాను కదా, ఇది నాకు తెలుసు ఆల్మండ్ చట్నీ అని. కానీ ఏం చెప్తానంటే, నేను మామూలుగా పీనట్ చట్నీతో అయితే నేను 2 ఫుల్ దోసాస్ తినేదాన్నండి. కానీ ఆల్మండ్ చట్నీతో ఒక దోసే తినగలుగుతున్నాను. చాలా హెవీగా ఉంది చూడండి. సెకండ్ వన్ ఆ మాత్రం తిన్నాను, జస్ట్ 2 బైట్స్ తిన్నాను. చాలా హెవీగా ఉందన్నమాట. అందుకని నేను మొత్తం 2 దోసాస్ తినలేకపోయాను.